రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమాలోచనలు చేశారు. వివిధ శాఖలకు బడ్జెట్ అవసరాలపై చర్చించారు. అటు కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు కలిగే లాభ నష్టాలపైన అధ్యయనం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు కులగణనపై చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనపై ఇవాళ రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుందన్నారు. ఈ నెల 5న జరిగే కేబినెట్ భేటీలో కులగణనపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుందని తెలిపారు. అటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలిపారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల ద్వారా దాదాపు 26,000 కోట్ల రూపాయలు మనం దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో పాత్రదారులం. అదేవిధంగా మనకు రావాల్సిన వాటా రావటం లేదు. కేవలం ఈరోజు బీజేపీ పాలిత, అదేవిధంగా బీజేపీకి సంబంధించి వారికి సపోర్ట్ చేస్తూ ఉన్న పార్టీస్ గవర్న్ చేస్తూ ఉన్న రాష్ట్రాలకు, ఈరోజు బీహార్కి, మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసి మన రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో మనకు నష్టం జరిగింది. డీటెయిల్ డిస్కషన్ పేజ్ బై పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను, జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియస్తూ దానికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి 2వ తేదీ రేపు కేబినెట్ సబ్ కమిటీ, 3వ తేదీ నాడు కూడా సబ్ కమిటీ కూర్చొని ఈ కుల సర్వే రిపోర్టును దాన్ని తదుపరి కంపైల్ చేసుకొని తర్వాత కేటగిరైజేషన్ కూడా చర్చ చేసుకొని 5వ తారీఖు నాడు దాని తదుపరి ప్రక్రియ కేబినెట్ సమావేశం, శాసనసభ సమావేశం జరుగుతుంది. కేటగిరైజేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2 గంటల లోపలనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 25 రోజులకు సబ్ కమిటీ సిఫారసు మేరకు ఒక 1 మ్యాన్ కమిషన్, ఆ 1 మ్యాన్ కమిషనే రిపోర్ట్ ఇవ్వబోతున్నది. దాని ఆధారంగా దాన్ని బెడ్ చేసి దానిపైన తదుపరి ఆ రిపోర్ట్ని ఏ రకంగా తీసుకోవాలని తీసుకునేసి మన క్యాబినెట్లో డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.